రష్యాలో వచ్చింది, చైనాలో వచ్చింది, ఉక్రెయిన్లో వచ్చింది, అమెరికాలో వచ్చింది, ఇజ్రాయెల్లో వచ్చింది అని అంటే మీరు నమ్మాల్సిన అవసరత లేదు. నా రాజ్యాంగ సూచనలు ఇవి, నేను చూపించాను. ఇవి ఎప్పుడు జరుగును అని యేసయ్యని శిశువులు అడిగితే ఎప్పుడు చెప్పాడు? 29వ వచనములోకి వచ్చేసరికి చెప్పాడు. అంతవరకు దానిని ప్రస్తావించలేదు శిశువులు, కానీ యేసుక్రీస్తు ప్రభువే. అదే మత్తయి సువార్తని అడుగుదాం ప్రియులుగా. మత్తయి సువార్తని ఇప్పుడు చదివినటువంటి మాటకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు మనము చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల దేశధారణ వలన మోసపరిచేటువంటి ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసములో నుండి భ్రష్టులైపోతారు మీరు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, నా వార్తను గూర్చి ఎలాగ ఉంటుందనంటే అంత్య దినములలో జరగబోయేటువంటి సంభాషణలను గూర్చి సువార్తలో ఉన్నటువంటి మత్తయి గారే, పత్రికల్లో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారే రెండింటిని సమకూర్చి పత్తు చేసి విశ్వాసులుగా జాగ్రత్త సుమా అన్నాడు. అవునా? అర్థం చేసుకోవాలి మీరు బాగా. అలాగే మళ్ళా తిమోతిని అడిగితే ఏమంటున్నాడు అంటే, ఏ దినాలంట? కడవరి దినాలు ఇవే. ఈరోజు కడవరి దినాలలోనికి మనము వచ్చాము. ఇప్పుడు మళ్ళా మత్తయి సువార్తలోనికి వెళదాం ప్రియులారా. నేను అన్న మాట అదో కాదో అడుగుదాం. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయం 24వ వచనంలో అంటూ ఉన్నాడు, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుస్తారా. ఎంత స్పష్టంగా మాట్లాడాడు యేసయ్య. శిష్యులు కాదు మాట్లాడేది, శాస్త్రులు కాదు, పరిశీలు కాదు, సద్దులైన కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కాదు, జాగ్రత్త సుమా. యేసయ్య మాట్లాడాడు. యేసయ్య అంటూ 24వ వచనంలో అంటున్నాడు, 24వ అధ్యాయం 24వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏ క్రీస్తులంట? అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, సాధ్యమైతే ఎవరిని ఎవరంటే దాని మోసే ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు ఎవరు? ఏర్పరచబడిన వారు ఎక్కడ ఉన్నారో మనం అడిగితే ప్రకటన గ్రంథం లేవోల మనం ఇప్పుడే తీయద్దండి. ఇంకా ఏర్పరచబడిన వారు అపోస్తలుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాశాడు, నమ్మలాల బైబిలుని ఏం చేయాలి? నమ్మలాల. ఎలాగ నమ్మలాలంటే చెరుకు దంటుని నమిలితే సారము ఎలాగో వస్తాదో. అవునా? కొంచెం కొంచెం నమిలి పారేస్తే మొత్తము రసం బీడ్చుకుంటామా? మనము బీడ్చుకుంటామా? కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం అంటే ఇట్లా మా ఊరి మాదిరి మా నీళ్ళు కానీ మాదిరి మా ఊరు కొంచెం కొంచెమే నమ్ములుతాడు. చెరుకు చెరుకు కొంచెం కొంచెం నమ్ములుతావా? నీ దగ్గర ఉండేది చెరుకేనా? అది మన దగ్గర ఉండేది అవునా కదా? చెరుకు ఇది వాక్యాన్ని టైం లేదు కాబట్టి మాటలకి టైం పోతుంది. మాటలు దేవుని మాటలు ఎంత శక్తివంతమైనటువంటి వీరంటే ఈ చెరుకుని నువ్వు రోజంతా నమ్మలాలి. దీనిని రోజంతనా
ఒక రోజేనా? అడుగుదాం, దావీదుని అడుగుదాము. కీర్తనలు ఎదురున్నామా? మన వచ్చినమా? దుష్టుల ఆలోచన చెప్పనన్నాడు. ఒక పాపల మార్గము నిలవక బాధువులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివ్య రాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అది వాక్యం. నా మాటతో ఎవరు అడగాలి? దావీదు రాశాడు కీర్తనల గ్రంథంలో. సండే స్కూల్లో నేను నేర్చుకున్నాను ఇవన్నీ. సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి మాటలు ఇవి. ఖండత దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవగా పాపల మార్గమందు నిలవక అపవాదులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివరాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడంటే అర్థం. ధన్యుడంటే ఏమని? ఇలా ధన్యుడంటే ఆశీర్వదింపబడిన వాడు. అందుకని దేవుని గ్రంథంలో ఉంది, ఆశీర్వదింపబడినటువంటి వాడు. బయటికి ఎందుకు నిలబడ్డావు? బయట లోపలికి రా. ఇంట్లో కాదా? ఎక్కడికి రావాలా? దేవుని గ్రంథములోనికి రా. అర్థం చేసుకోవాలి. నేను ముందుకెళ్ళిపోతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అర్థం చేసుకోవాలి ప్రియులు. దావీదు గారు అన్నాడు, ధర్మశాస్త్రమని దివ్య రాత్రములు ధ్యానం. దివ్యరాత్రములు దానిని ధ్యానించేవాడే ధన్యుడు. అప్పుడప్పుడు ధ్యానించినటువంటి వాడు ఆశీర్వాదంలోనికి, ఈ భూలోకంలో ఆశీర్వాదము వచ్చినా రాకపోయినా, ఇక్కడ కాదు నా ఆశీర్వాదం, పరలోకములో నా మేడ అద్దాలతో కట్టబడతా ఉంది. ఎలా కట్టబడుతుంది? పరలోకంలో నాకు నేను నివసించేటువంటి మేడ అద్దాలతో కట్టబడుతోంది. భూలోకంలో ఐశ్వర్యం అది క్షణభంగరమైనటువంటి జీవితం. భూలోకములో బ్రతికేది 60, 50, 70. దావీదంటాడు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అయినా అది ఆయాసకరమే. అవునా కదా? ఆయాసమే. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూడు సక్రమంగా తినేదానికి అవునా? షుగర్ తగ్గాలంటే పరుపుడు తిని సావాలి. బీపీ తగ్గాలి అంటే ఉప్పు లేకోకుండా కారం లేకుండా తిని సావాలి. ఉప్పు లేకుండా కారం లేకోకుండా ఆ కూడు తిన్నామనుకో, కాళ్ళు వెంట రావు, చేతులు వెంట అయినా ఆయాసకరమే. అది అన్నాడు దావీదు. 80 సంవత్సరాలు జీవించాడు ఆయాసంతోనే, శ్రమతోనే, బాధతోనే. ఎంత చక్కటి మాటలు. వెళ్దామని దానిని కూర్చి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారి సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏం చేస్తారంట? గొప్ప సూచక్రియలు చేస్తాడు. అంతేగా యాంటీ క్రైస్ట్ వచ్చి ఏమంటాడు? యాంటీ క్రైస్ట్ వచ్చి నీ దగ్గరికి వస్తే ఇదిగో ఈమెకి 10 కోట్ల డబ్బు ఇచ్చాయి, కట్టల కట్టలు నీ ఊడిలో పడతాయి. అబ్బో యేసై వచ్చినాడు అని అంటావు. యాంటీ క్రైస్ట్ చూసి అట్లా మోసపోతారేమో మీరు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని శాస్త్రులు ఏమడిగారు తెలుసా? ఏమడిగినారు? శాస్త్రులు ఏమన్నారు? మాకి యేసయ్యా మాకొక సూచక్రియ చెయ్యి. ఏ సూచక్రియ? నీవుండే కాలంలో మాకు ఒక సూచక్రియ చేయి, అప్పుడు మేము నమ్ముతామనంటే. ఏ సూచక్రియ అంటున్నారు? ఆ సూర్యుని కిందికి దించో, ఈ చంద్రుని కిందికి దించో, మేము నమ్ముతామంటున్నారు. చేశాడో చేయలేదో యేసయ్య? ఎన్నో చేశాడు. ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. కానీ తన స్వజనమైనటువంటి యూదులే నమ్మలేదు. అప్పుడు యేసయ్య వారిని చూసి ఏమన్నాడని మనం చూసినట్లయితే 15వ వచనాన్ని 24వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు అంటే, కాబట్టి ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు
పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఏమిలో ఉంటుందట? నాశనకరమైన హేయ వస్తువు. ఎక్కడికి వస్తుందట? దానియేలు గ్రంథంలో చెప్పబడింది అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. శిష్యులారా, ప్రవచన గ్రంథాలలో దేవుని మాటలు రాయబడ్డాయి, మీరు చదవలేదా అంటూ మళ్ళా 11వ వచనంలో అంటున్నాడు, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. ఆ మాటని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడు. మళ్ళా పౌలు దగ్గరికి వెళ్దాం ప్రియులారా. ఏమనుకోవద్దండి. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, ఓ నా కుమారుడైనటువంటి తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వారమై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనములను చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అంతే. ఏం పోరాటం అంట? మంచి పోరాటం పోరాడతావు నీవని ఈ ఆజ్ఞని నీకు అప్పగించుతున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. కానీ మత్తయి గారు కూడా మత్తయి గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో అంటున్నాడు, 11వ వచనంలో నా మాట అంటున్నాడు, అంతము వరకు సహించిన 11 చదువునయ్యా. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుదురు. ఏం చేస్తాడంట? ఏం విస్తరిస్తాడంట? అక్రమం. క్రమం పోయి అక్రమమే విస్తరణలోనికి వస్తుంది. అంటే ప్రబలిపోతుంది. ఎప్పుడు ప్రబలుతుందంట? ఎప్పుడు ప్రబలుతుందని మనము చూస్తే, ఎప్పుడు ప్రబలుతుంది అని ఆయన మనము అడిగితే అప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మన మత్తయి సువార్తలోనే, మత్తయి మాత్రం అట్లే ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29లో మనం చదివాము. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే ఏం గమ్ముతుందంట? అది కాదు. 21వ వచనములో అంటున్నాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అతి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. ఆ దినములో తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియో తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినము తక్కువ చేయబడవలెను. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పితే మీరు మాత్రము నమ్మద్దండి. ఎప్పుడు జరిగినాయనంటే అవన్నీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 34వ వచనము, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతూ ఉన్నాను. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, లోకమందరి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. కిందికి చదవాలి 35లో, నోవాహు దినములలో ఎలాగ ఉండునో మనిషి కుమారుని రాకడ అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుతూ త్రాగుతూ పెళ్లి చేసుకునుతూ పెళ్లికెక్కుతూ ఉండేది. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి ఉండును. అర్థమైందే? ఎలాగ జరుగుతూ ఉందని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు.
నా రాకడ సమీపంలోనికి వచ్చింది. నా రాకడలో ఎలాగ ఉండాలి మీరనంటే, జలప్రలయం పంపించాను ఒకప్పుడు.